Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you degrees of comparison. So in the degrees of comparison we use adjectives. What is adjective? First we have to know that. First మనం తెలుసుకోవాలి adjectives అంటే ఏంటి. ఫస్ట్ డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్లో మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం adjectives వాడతాం. Adjectives అంటే a describing word is called an adjective. So it tells about qualities, quantities, numbers, colors, etc. సో ఒక దాని గురించి చెప్తుంది అనమాట అడ్జెక్టివ్స్ అంటే. ఇట్ టెల్స్ అబౌట్ క్వాలిటీస్ ఆఫ్ ద పర్సన్, క్వాంటిటీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సంథింగ్ అండ్ నంబర్స్, కలర్స్ ఎక్సెట్రా. అంటే నువ్వు నాకన్నా హైట్ ఉన్నావు, సో ఇతడు ప్రపంచంలోకెల్లా హైట్ గల పర్సన్ అని చెప్పడానికి ఈ భేదాలు కంపారిజన్స్ అంటే భేదాలు వాటి మధ్య తెలియడానికి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ వాడతారు. సో అందులో 3 డిగ్రీస్ ఉంటాయి: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కంపారిజన్స్: పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సో ఇందులో పాజిటివ్లో టాల్, టాలర్, ద టాలెస్ట్. సో దీనికి సూపర్లేటివ్ డిగ్రీకి ద ఆర్టికల్ వాడాలి కంపల్సరీ. సో టాల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. టాలర్ అంటే కంపారిటివ్లో దీనికి టాల్కి ఈఆర్ యాడ్ చేస్తే టాలర్ అయిపోతుంది. దీనికి మనం ఈఆర్ యాడ్ చేస్తే టాలర్ అయిపోతుంది. సో ఈఎస్టీ యాడ్ చేస్తే టాలెస్ట్ అయిపోతుంది. టాల్కి ఈఎస్టీ యాడ్ చేస్తే టాలెస్ట్ అయిపోతుంది. సిమిలర్లీ అట్లాగే స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, యంగర్, యంగెస్ట్, బ్రేవర్, బ్రేవెస్ట్, లార్జర్, లార్జెస్ట్, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్, హెవియర్, హెవియెస్ట్, వెల్దియర్, వెల్దియెస్ట్. సో ఇవన్నీ when the adjective has one syllable, so we have to make like this. So er and est, er for the comparative degree and est for the superlative degree. But more than one syllable, what do you have to do? So if adjectives with 2 or more syllables, more or most is written in front of the comparative and superlative degree. Adjective more than one syllable ఉంటే దానికి more for the comparative degree and most for the superlative degree మనం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్: బ్యూటిఫుల్ అంటే 3 syllables ఉన్నాయి. సో మోర్ దెన్ 1 syllable ఉంటేనే మోర్ రాయాలి. దీని ముందట మోర్ ఫర్ ద కంపారిటివ్ డిగ్రీ అండ్ మోస్ట్ ఫర్ ద సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. కేర్ఫుల్, మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్. కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. డిఫికల్ట్, సో మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. ఫార్వర్డ్, మోర్ ఫార్వర్డ్, మోస్ట్ ఫార్వర్డ్. ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్. ఇవన్నీ మనము అడ్జెక్టివ్స్ అనమాట. ఇవన్నీ మనము తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే మనం వీ కెన్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. కొన్ని ఇర్రెగ్యులర్ కంపారిజన్స్ ఉంటాయి. బ్యాడ్ అంటే దీనికి బ్యాడ్ అంటే 1 syllable ఉంది అంటే బ్యాడర్ అన్నది. బ్యాడ్ అంటే వర్స్ట్, ఫర్దర్, ఫార్దెస్ట్, ఫ్యూయెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. సో ఇట్లా ఇవి కొన్ని ఇర్రెగ్యులర్ కంపారిజన్స్. సో ఇక్కడ ఇంకొన్ని సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్. సో ఇక్కడ పోస్టీరియర్ ఆర్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు, వీటికి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో హీ ఈజ్ సీనియర్ టు మీ అనాలి, ఈజ్ సీనియర్ దెన్ మీ అనద్దు. రాజు ఈజ్ సుపీరియర్ టు మీ, సో రాజు ఈజ్ సుపీరియర్ దెన్ మీ అనద్దు. ఇవి వచ్చినప్పుడు సీనియర్, సుపీరియర్, జూనియర్ ఇవి వచ్చినప్పుడు మనము టు అనే ప్రిపోజిషన్ని మనము వాడాలన్నమాట. సో మనము చూద్దాం ఎట్లా యూజ్ చేస్తారో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. చూడండి, నేను ఇట్లా తీసుకున్నాను ఒక మ్యాప్ లాగా, ABCDEFGH. సో ఇది మనం ఒక క్లాస్ రూమ్గా తీసుకుందాం. ఇందులో ఏ అందరికన్నా హైట్ ఉన్నాడు, హీ ఈజ్ ద టాలెస్ట్ బాయ్. సో బి కొంచెం తక్కువ, BCD సేమ్ హైట్స్ ఉన్నారు ఇక్కడ, ఈక్వల్. ఇక్కడ ఈ కొంచెం తక్కువ ఉంది, F కొంచెం ఎక్కువ ఉంది, G తక్కువ ఉంది. ఈ రెండు GH రెండు సేమ్ హైట్లో ఉన్నాయి. సో వీటి గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్ GH గురించి తెలుసుకుందాం. GH. సో G రవి అనుకుంటే, H రాజు అనుకుంటే,
Ravi is as tall as Raju. Ravi is not as tall as Raju. సో ఇద్దరు రవి రాజు కన్నా హైట్ లేడు అన్నట. దట్ మీన్స్ రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు. ఇది పాజిటివ్ డిగ్రీ మనం రాసినప్పుడు ఎప్పుడైనా సరే యాజ్ రాయాలి. పాజిటివ్ డిగ్రీ. రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు. యాజ్ టాల్ యాజ్ దీని మధ్యలో అడ్జెక్టివ్ రాయాలి. అడ్జెక్టివ్ ఏంటిది? టాల్. యాజ్ టాల్ యాజ్ రాజు. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. దీని మీనింగ్ చేంజ్ చేయకుండా దీన్ని ఇంకో వేరే ఎట్లా రాస్తారంటే రాజు ఈజ్ టు టాల్కి కంపారిటివ్ డిగ్రీ ఏంటిది? టాలర్. కంపారిటివ్ అడ్జెక్టివ్ ఈజ్ టాలర్. టాలర్ దాన్ కంపల్సరీ టాలర్ దాన్ రాయాలి. టాలర్ దాన్ రవి. రవి ఈజ్ టాలర్ దాన్ రాజు ఈజ్ టాలర్ దాన్ రవి. రాజు ఈజ్ టాలర్ దాన్ రవి. సో ఇక్కడ వీడు కొంచెం హైట్ ఉన్నాడు అనుకోండి, ఈ జీ అండ్ హెచ్. సో ఇక్కడ జీ కొంచెం తక్కువ హైట్ ఉంది, హెచ్ కొంచెం ఎక్కువ హైట్ ఉంది. వీరిద్దరి మధ్యలో మనం కంపారిజన్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జీ అనేది రవి అనుకుంటే, హెచ్ అనేది రాజు అనుకుంటే, సో ఏమని రాశాను? రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు. సో రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రవి. సో ఇతడు రవి, ఇతడు రాజు. రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజు. సో దీన్ని మీనింగ్ చేయకుండా ఎట్లా రాయాలంటే, సో ఇతడు రాజు అనుకుంటే రాజు ఈజ్ టాలర్ దాన్ రవి. రాజు ఈజ్ టాలర్ దాన్ రవి. సో ఇతడు రాజు, ఇతడు హైట్ ఉన్నాడు, ఇతడు రవి. సో దీన్ని మీనింగ్ చేంజ్ చేయకుండా మనకి ఎగ్జామ్లో మీనింగ్ చేంజ్ చేయకుండా రాయమంటాడు. ఎగ్జాంపుల్ మీకు ఇది ఇచ్చారనుకోండి, యూ హ్యావ్ టు రైట్ దిస్. రాజు ఈజ్ టాలర్ దాన్ రవి. దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీస్. కంపారిటివ్ డిగ్రీస్కి టాల్ ఏమైపోతుంది? టాలర్ దాన్ పక్కన రాయాలి. కన్నా టాలర్ దాన్ రవి. సో దిస్ ఈజ్ టైప్ 1. సో టైప్ 2 మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ ఇట్లా BCD. టైప్ 2లో BCD ఈ 3. సో మనం ఇక్కడ ఈ 3 గురించి చర్చించుకుంటాం. ఈ ముగ్గురు ఈ క్లాస్లో ఈ ముగ్గురు సేమ్ హైట్స్ ఉన్నారు. కొంచెం హైట్స్ ఉన్నారు ఇతని కన్నా, ఏతో కంపేర్ చేసుకుంటే. సో అప్పుడు మనం ఏం రాయాలి? వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రవి. సో ఇతన్ని రవి అనుకుందాము. సో ఇతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇతన్ని రవి అనుకుందాం. దిస్ పర్సన్ బీని రవి అనుకుందాం. మనం ఇతని గురించి మాట్లాడుకుంటున్నాం, బీని. సో వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రవి. సో అంటే ఇతనితో పాటు ఇంకొందరు స్టూడెంట్స్ కూడా హైట్ ఉన్నారు. అంటే ఇతడు సి ఉంది, డి ఉంది. సో వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రవి. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటిది? యాజ్ వస్తుంది, టాల్ వస్తుంది. సో ఇది సెకండ్ టైప్ అనమాట. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రవి. సో దీన్ని కంపారిటివ్ డిగ్రీలో కూడా రాయొచ్చు. రవి ఈజ్ టాలర్ దాన్. టాల్ ఏమైంది ఇక్కడ? టాలర్ అయింది. టాలర్ దాన్ మెనీ అదర్ స్టూడెంట్స్. ఏమని రాయాలి? మెనీ అదర్ స్టూడెంట్స్ అని ఇక్కడ రాయాలి. రవి ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ స్టూడెంట్స్ ఆర్ మెనీ అదర్ బాయ్స్ అని రాయొచ్చు అనమాట. సో ఇంకొకటి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో రాయొచ్చు. రవి ఈజ్ వన్ ఆఫ్ ద ద ఆర్టికల్ రాయాలి. బిఫోర్ ద అడ్జెక్టివ్ టాలెస్ట్ EST యాడ్ చేయాలి. దీనికి ER యాడ్ చేయాలి. వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అండ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ప్లూరల్లో ఉండాలి. వన్ ఆఫ్ ద టాలెస్ట్ స్టూడెంట్ అండ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అని కూడా మనము ఇది రాయొచ్చు అనమాట. మీరు ఒకవేళ ఇది ఇచ్చిందనుకో, ఇదేంటిది? ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. దీన్ని ఇచ్చిన తర్వాత దీన్ని మీరు కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలంటే ఇది రాయాలి. ఒకవేళ కంపారిటివ్ డిగ్రీ ఇచ్చి ఇది రాయమంటే ఇట్లా రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కంపారిటివ్ డిగ్రీ ఇచ్చి మీరు పాజిటివ్ డిగ్రీ రాయాలనుకో, ఇది రాయాలి. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ రవి. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ టైప్ 2 అనమాట. సో ఇంకోటి టైప్ 3 ఉంటుంది. టైప్ 3 ఏంటిది? టైప్ 3 అంటే ఇప్పుడు మనం ఏ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటిది? టైప్ 3 అందరికన్నా, దీంట్లో ఇప్పుడు అందరికన్నా ఎక్కువ హైట్ ఏది? పొడుగ్గా ఎవరున్నారు? ఏ ఉన్నాడు. ఏ రవి అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళిద్దరు అయిపోయారు, తర్వాత వీళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏ గురించి చూడండి. ఏ అంటే సో రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో అందరికన్నా ఎవరు టాల్గా ఉన్నాడు? రవి. ఎవరు? ఇతడు అందరికన్నా. ABCDEFGలో ఏ ఎక్కువ హైట్ ఉంది కాబట్టి సో ఇక్కడ రవి గురించి. ఈ రవి ఈజ్ ద, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీకి మనము ద ఆర్టికల్ రాయాలి బిఫోర్ ద అడ్జెక్టివ్. టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. రవి ఈజ్ ద
టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. దీన్ని ఇంకో వేలో కూడా రాయొచ్చు, సేమ్ దీనిలాగానే, ఈ టైప్ 2 లాగానే. ఇది వెరీ ఫ్యూ అన్నాము, కానీ ఇక్కడ మనం ఏమంటామంటే నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి ఇన్ ద క్లాస్. నో అదర్ బాయ్ అంటే ఎవరు లేరు, ఇంకా రవిని మించి హైట్ ఎవరు లేరు అన్నప్పుడు మనం ఏం రాయాలి, నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి ఇన్ ద క్లాస్. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. సో దీన్ని కంపారిటివ్లో కూడా రాయొచ్చు. రవి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది కంపల్సరీ ఇది రాయాలి, ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది టైప్ 3 అనమాట. ఓకేనా. సో ఈ మూడు దాంట్లోనే వస్తుంది, టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 3. ఈ దాంట్లో వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టు. నో అదర్ ఇచ్చాడు అనుకోండి, మీరు నో అదర్ ఇచ్చిందంటే ఇది పాజిటివ్ డిగ్రీ, యాజ్ వస్తుంది. సో కంపారిటివ్ డిగ్రీ రాయాలంటే మీరు రవి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. అదే మీకు సూపర్లేటివ్ డిగ్రీ అనుకో, రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని రాయొచ్చు. దిస్ ఈజ్ 1 syllable. దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్. 1 syllable ఇచ్చినప్పుడు ఇట్లా టాల్. అదే మీకు ఎగ్జాంపుల్ 2 syllables ఇచ్చారనుకోండి, 2 syllables ఇస్తే చూడండి, ప్రియా ఈజ్ ఫస్ట్ టైప్, ప్రియా ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ లత. సో దీనిలాగా అనమాట, రవి ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ రాజులాగా, ప్రియా ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ లత. సో దీన్ని ఏం రాస్తారు, లత ఈజ్ కంపారిటివ్లో మోర్ అంటే 3 syllable, బ్యూటిఫుల్ 3 syllables ఉన్నాయి కాబట్టి మోర్ దెన్ 1 syllable ఉంది కాబట్టి లత ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ప్రియా. దిస్ టైప్ 1. టైప్ 2 ఏంటిది, సేమ్ దీనిలాగా, వెరీ ఫ్యూ. ఏంటిది, వెరీ ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ యాజ్ టాల్, రవి ఈజ్ టాలర్ దెన్, రవి ఈజ్ వన్ ఆఫ్ ద, సేమ్ అట్లా అనమాట. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇక్కడ వెరీ ఫ్యూ గర్ల్స్ ఫ్లూలలో ఉండాలి, నౌన్, ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ప్రియా. వెరీ ఫ్యూ గర్ల్స్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ప్రియా. సో ఇంకోటి ఇంకో వే కంపారిటివ్ రేట్ రాస్తాం, ప్రియా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మెనీ అదర్ గర్ల్స్ ప్లూరల్లో ఉండాలి, నాట్ గర్ల్. ఇంకోటి సూపర్లేటివ్ డిగ్రీ, ప్రియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద క్లాస్, ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్ అని ఏమని అనుకోవచ్చు. అంటే ఈమెతో పాటు ఇంకొందరు ఉన్నారనమాట. సో ఇంకో థర్డ్ వే ఆఫ్ రైటింగ్ ఏంటిది, ఇది దీనిలాగా, రవి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి ఇన్ ద క్లాస్, రవి ఈజ్ టాలర్ దెన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇది ఇట్లా అనమాట. సో ఇది ఏంది, ప్రియా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ గర్ల్ సింగులర్లోనే ఉండాలి. సో నో అదర్ గర్ల్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ప్రియా. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఫుల్ అంటే పాజిటివ్ డిగ్రీ. ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ, ద ఆర్టికల్ వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీకి ఎప్పుడైనా సరే ద ఆర్టికల్ రాయాలి. సో ప్రియా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్. ప్రియా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్. సింగులర్లోనే ఉండాలి గర్ల్ అనేది. సో ప్రియా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్. మీకు ఎగ్జామ్లో ఇది ఇచ్చి పాజిటివ్ డిగ్రీ రాయాలంటే నో అదర్ రాయాలి. నో అదర్ ఇచ్చారనుకోండి, మీకు సూపర్లేటివ్ డిగ్రీలో రాయాలంటే ప్రియా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అని రాయాలి. ఇది ఇచ్చి ఒకవేళ మీకు కంపారిటివ్ డిగ్రీలో రాయమని అనుకో, ప్రియా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్. అంటే ఎనీ అదర్ అంటే ఇందులో ఎవరు లేరు, ఒక్కడే హైట్ ఉన్నాడు, బ్యూటిఫుల్ అనుకుందాం. దీనికి బ్యూటిఫుల్ అనుకుంటే ఒక్కటే బ్యూటిఫుల్ అంటే దీన్ని ప్రియా అనుకుంటే ఇక్కడ అందరికన్నా ఎక్కువ ఎవరు ఉన్నారు, ప్రియా అనమాట. సో ప్రియా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ గర్ల్ అనమాట. So this is the way of writing degrees of comparison. So if you like the video of mine, subscribe to my channel and press the bell icon, like it, share it. All the best. ఇవి తీసుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి So this video is useful for 6 to degree class students.